ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. ముందుగా మన పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలండి. తర్వాత పిఎంసి వారికి అంత దూరం నుండి మా కోసం ఎంత దాకా వచ్చినందుకు పిఎంసి వారికి ధన్యవాదాలండి. నా పేరు ధనలక్ష్మి. ఒక పల్లెటూరులో పుట్టానండి. 10th క్లాస్ వరకు చదువుకున్నాను ఆ ఊళ్ళో. తర్వాత నాకు 75లో మ్యారేజ్ అయిందండి. తర్వాత నాకు 2 పాపలు. మా వారు 89లో చనిపోతే నేను జాబ్ చేయాల్సి వచ్చిందండి. 91లో జాబ్లో జాయిన్ అయ్యానండి. కొత్తగా జాబ్లో జాయిన్ అవటంతో నాకు ఆ వయసులో జాయిన్ అవటంతో నాకు టెన్షన్స్ అవి ఉండి బీపీ, గ్యాస్ ట్రబుల్ బాగా వచ్చాయండి. మాకు 2 అమ్మాయిలు. అట్లానే వాళ్ళని పైకి తీసుకురావాలి కదా అని చెప్పి బలవంతంగా జాబ్ చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టుకొచ్చానండి. 2 అమ్మాయిలకి మ్యారేజ్లు చేసి. అప్పటి నుంచి నాకు ఈ టెన్షన్గానే ఉంటుందండి, తగ్గలేదు. ఏం చేయాలి, పూజలు చేయాలి అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఏం దొరుకుతుందా అని ఎదురు చూసినప్పుడు 2009లోనే నాకు ధ్యానం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ అప్పుడు సక్సెస్ అవ్వలేకపోయాం. 2 సంవత్సరాలు చేశాం కానీ సక్సెస్ అవ్వలేకపోయాము. ఏదో కారణాల వల్ల అవాంతరం వచ్చి ఆగిపోయాము. అప్పుడే నేను వెజిటేరియన్గా మారానండి. అప్పటి నుంచే నేను వెజిటేరియన్నే. మళ్ళీ తర్వాత 2017లో జీకే గారి స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసులో ద్వారా అటెండ్ అయ్యి అక్కడ 3 days క్లాసులకి అటెండ్ అయ్యి విజయవాడలో అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నానండి. చాలా చాలా బాగుంది. చాలా అనుభవాలు అంటే ఏమి లేకపోయినా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మాత్రం వెళ్ళగలము మనం ఈ ధ్యానం ద్వారా అనేది నాకు బాగా నమ్మకంగా ఉందండి. నాకు పరిస్థితులు కూడా అన్నీ బాగున్నాయి. మా పిల్లలు 2 సెటిల్ అయ్యారు. నా కోసం నాకు నేనుగా ఎవరి మీద ఆధారపడలే, వాళ్ళు నా మీద ఆధారపడే పని ఏమీ ఉండదు. నాకు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ధ్యానానికైనా చేయొచ్చు. నాకేం అభ్యంతరాలు ఏమి ఉండవు. కాకపోతే ఇంకా ఆరోగ్యం కూడా నాకు ఆ 20 years క్రితమే వచ్చిన గ్యాస్ ట్రబుల్ అవి కూడా నిదానంగా తగ్గుతున్నాయండి. ఈ 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేయటం మూలాన చాలా వరకు 80% కంట్రోల్లోకి వచ్చాయండి. అంతా బాగుంది ఈ ధ్యానం వలన. నేనైతే ఇంకా ప్రచారం ఏం చేయలేకపోతున్నాను కానీ ఇంట్లో మాత్రం పిఎంసి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతానండి. ఉదయం 5 to 6 మెడిటేషన్ కానీ, పగలొచ్చే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ అటెండ్ అవుతానే ఉంటాను దాదాపు వీలైనంత వరకు. ఇదే నాకు సత్సంగం లాగా సరిపోతూ ఉంది అనుకుంటా. అదే చూస్తూ ఉంటాను. ఈ జూమ్ క్లాసులకు కానీ, గూగుల్ మీట్లో కానీ అటెండ్ అవుతూ ఉంటాను బాగానే. కాకపోతే నేను బయటికి వ్యక్తం చేయలేకపోతున్నాను కానీ నాకు చాలా చాలా బాగుందండి ఈ మెడిటేషన్ క్లాస్ వల్ల. నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మెడిటేషన్ క్లాస్ వల్ల నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ధైర్యం, ముందు భయం పోయింది. ఇది ప్రతిదానికి భయపడేదాన్ని, ఒక అడుగు ముందుకేయాలంటే భయపడేదాన్ని. అట్లాంటిది ఏదేమైనా ఈ కరోనాకు కూడా అస్సలు భయం అనేది ఏమీ లేదు. అంతలో మా మేడం ఒక క్లాసులు చెప్తున్నారు, పై తలాల్లోనే బాగుంటుంది మనకన్నా ఇక్కడికన్నా అని చాలా చెప్తున్నారు. దాని మూలాన్ని కూడా ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనకేం భయపడాల్సిందేమీ లేదు అని అనిపిస్తూ ఉంది. ఇదండి నాకు చాలా చాలా బాగుంది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. భయము, కోపము, ద్వేషము ఇవన్నీ వదిలేసుకోవాలి. శ్వాస శక్తి తీసుకోవటమే కాదు, మనము వదిలేసేవి కూడా అన్నీ వదిలేయాలి. మనలో నెగిటివ్స్ అన్నీ వదిలేయాలి. ఒక పాజిటివ్ తీసుకోవటం వరకే కాదు, అన్నీ మంచివి తీసుకోవాలి. చెడంతా ఎప్పటికప్పుడు వదిలేస్తూనే ఉండాలి. అదే జీకే గారు చెప్తారు, వదిలేయపోతే మా దగ్గరికి రావాల్సి వస్తుంది మీరు, ఎప్పుడు అన్నీ వదిలేయపోతే మా దగ్గరికి రావాల్సి వస్తుంది మీరు అని చెప్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా విని మనసులో పెట్టుకుంటూ ఉంటాను, మైండ్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇది నేను ఈ మెడిటేషన్లో
బాగా అనే పికప్ అయ్యాను అనుకుంటున్నాను. ఇంకా రోజు 2 గంటలు మెడిటేషన్ చేస్తానండి నేను. కంపల్సరీ 2 గంటలు. మొన్న పౌర్ణమి రోజైతే అనుకోకుండా నాకే ఇది 3 అవర్స్ కూర్చోగలిగాను. ఎందుకు కూర్చుంటాను, ఎట్లా కూర్చుంటాను నాకది చాలా బ్రహ్మాండంగా ఉందండి. 3 అవర్స్ కూర్చున్నప్పుడు చాలా బాగుంది. అసలు నేను తేలిపోతున్నాను ఎక్కడికో అన్నట్టు అనిపించింది. చాలా బాగుందండి. పిఎంసి వలన చాలా లాభం పొందుతున్నాను నేను. అలాగే అందరూ కూడా ఈ ఛానల్ చూస్తూ ధ్యానం చేస్తూ అందరూ ఆరోగ్యాలు ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.